ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మీ అందరికీ దేవుని నామాన వందనాలు చెప్తా ఉన్నానండి. మీకు ఒక విషయాన్ని చెప్పడానికి ఈ దినం ఈ విధంగా మీ ముందుకు రావటం జరిగింది. ప్రముఖ సువార్త గాయకులు వాడపల్లి సత్యానందం గారు వారు నిన్న ప్రభువునందు నిద్రించారు. వారి గురించి ఎప్పటి తరానికి తెలియకపోవచ్చు, కానీ వారు 10-15 సంవత్సరాలు వెనక వెళితే వారు ఎంతో గొప్పగా వాడబడినటువంటి సువార్త గాయకులు, ప్రముఖ దైవజనులు జోషి అన్న గారు వారి ద్వారా వారు ఎక్కువగా ప్రాచుర్యంలోకి పొంది ఉన్నారు. వారు పాడినటువంటి పాటల్లో మరి చాలామందికి తెలిసినటువంటి పాట ఎటు చూసిన యుద్ధ సమాచారాలు అనేటువంటి పాట చాలా ప్రాచుర్యం పొందినటువంటి పాట. వారితో నేను డిసెంబర్ నెలలో కూడా నేను మాట్లాడటం జరిగింది. 3 సంవత్సరాల క్రితం వారి సాక్ష్యాన్ని కూడా నేను రికార్డింగ్ చేయడం జరిగింది. మరి ఎంతో అద్భుతమైన సాక్ష్యం వారి సాక్ష్యం. మరి వారు పుట్టుకతోనే అందులైనప్పటికీ అనేక ప్రాంతాల్లో తిరిగి వారు సువార్త పరిచర్య చేశారు, సువార్త గాయకులుగా వాడబడ్డారు. వారి పాటల ద్వారా అనేక మంది ప్రభువు వైపు తిరిగారు. అవన్నీ కూడా వారి సాక్ష్యంలో చెప్పి ఉన్నారు. వారి యొక్క కుటుంబానికి ప్రభు ఆదరణ దయచేయాలని మీరందరూ కూడా వారి కోసం, వారి కుటుంబం కోసం మీరు ప్రార్థించండి. అయితే వారి సాక్ష్యాన్ని మీలో ఎవరైనా చూడకపోయినట్లయితే మరొకసారి వారి సాక్ష్యాన్ని మరలా నేను టెలికాస్ట్ చేస్తూ ఉన్నాము. ఆ సాక్ష్యాన్ని మీరు చూడాలని కోరుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అన్యుల కుటుంబంలోంచి నేను జన్మించాను. పుట్టుకలో నుండి నేను ఇలాగే పుట్టాను, అంటే అందుడుగానే పుట్టాను. నాలాంటి వాడు అలాంటి కుటుంబాల్లో పుడితే పుట్టినప్పుడే ఒడ్లు గిజలేసి చంపేయాలి. గంగాధర్ మ్యూజిక్ పార్టీకి నన్ను పరిచయం చేశారు. ఘంటసాల గారి పాటలు పాడుతూ ఉండేవాడిని. ఎన్టీ రామారావు గారు నన్ను హట్ చేసుకుని, బాబు ఘంటసాల చనిపోయాడు అనుకున్నాను, కానీ ఆయన స్వరం భగవంతుడు నీలో ఇచ్చాడు, మద్రాసు వస్తే మంచి గాయకుడిగా చేస్తాను అన్నారు. నా జీవితం మీద నాకు పూర్తిగా విరక్తి కలిగి పుస్తకం చూడకుండా, ఎలాగైనా పుస్తకం చూడలేను కదా, 3500 పాటలు అనర్గళంగా పాడగలను నేను. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. అలనాటి గాయకులు, అద్భుతమైన గాయకులు వాడపల్లి సత్యానందం గారితో ఇప్పుడు మనం ఉన్నాం. సత్యానందం గారు ఎప్పటి నుంచో పాటల పరిచయలో వాడబడుతున్నటువంటి గొప్ప దైవజనులే. మీరు చూసుంటే నాకు తెలిసి జోషి అన్న గారి ప్రోగ్రామ్ లో ఎక్కువ పాటలు పాడేవారు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాట విందాం. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే యాకోబు, నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుండవు. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోవా. వేషధారి ఓ వేషధారి, నీ బ్రతుకంతా మార్చుకోవా. రక్షణ టీవీలో కూడా వీరు పాటలు పాడటం జరిగింది. వారి జీవిత విశేషాలు, అలాగే దేవుని వైపుకు వారు తిరగటానికి కారణాలు తెలుసుకుందాం మనం. వందనాలండి. వందనాలు అయ్య గారు. మొట్టమొదట మీ స్వస్థలం, దాని గురించి చెప్పిన తర్వాత మీ రక్షణ సాక్ష్యం, అలాంటి దేవుని ఎలా తెలుసుకున్నారు దాని గురించి కొన్ని చెప్పండి. తర్వాత కొన్ని పాటలు పాడి వినిపిద్దురు. మా స్వస్థలం కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామం. అన్యుల కుటుంబంలోంచి నేను జన్మించాను. పుట్టుకలో నుండి నేను ఇలాగే పుట్టాను, అంటే అందుడుగానే పుట్టాను. నేను పుట్టినప్పుడు కొన్ని దురాచారాలు లోకంలో ఉండేవి. అంటే నాలాంటి వాడు అలాంటి కుటుంబాల్లో పుడితే పుట్టినప్పుడే ఒడ్లు గిజలేసి చంపేయాలి, అది రూల్. అలా నన్ను చంపేద్దామని మా తల్లిదండ్రులకి కొంతమంది సలహాలు ఇచ్చారు. అయితే మా తాతగారు, తప్పు, భగవంతుడు ఎవరిని ఎందుకు పుట్టించాడో మనకు తెలీదు, కాబట్టి వాడిని చంపొద్దు, బతకనివ్వమని నన్ను బ్రతకనిచ్చారు. పాలు తాగేటప్పుడు తప్ప మిగతా టైం అంతా ఆయనే నన్ను పెంచుతూ వచ్చాడు. ఇలా ఉంటుండగా నాకు రేడియో అంటే చాలా ఇష్టం. రేడియో వింటూ పాటలు నేర్చుకుని పాడుతూ ఉండేవాడిని ఇంటి దగ్గర.
అయితే ఈ చంపేమన్న వాళ్ళే వచ్చి ఒరే వీడి పాటలు బాగా పాడుతున్నాడు, ఏదైనా మనం మ్యూజిక్ పార్టీలో చేరిస్తే డబ్బు వస్తుంది, పేరుకు పేరు వస్తుంది అని కాకినాడలో ఉన్న గంగాధర్ మ్యూజిక్ పార్టీకి నన్ను పరిచయం చేశారు. ఆర్కెస్ట్రా గంగాధరం ఆర్కెస్ట్రా తూర్పుగోదావరి జిల్లాలో ఈ పేరు తెలియని వారే ఉండరు. తెలుగు తమిళ సినీ పరిశ్రమల్లోనూ గంగాధరం మాస్టారు సుపరిచితులే. చిత్రసీమ సంగీత అధ్యాయంలో ఆయనకో పేజీ లిఖించబడింది. ఇప్పటికి 50 years అవుతుంది నేను జాయిన్ అయ్యి. అప్పుడు నేను ఒక్కడనే గాయకుడిని, ఇంకొక లేడీ పాటలు పాడే ఒక ఆయన ఉండేవాడు. మేము రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళం, ఘంటసాల గారి పాటలు పాడుతూ ఉండేవాడిని. రోజుకి 350 రూపాయలు ఇచ్చేవారు. కారులో తీసుకెళ్లేవాళ్ళు, కారులో తీసుకొచ్చేవారు. అప్పటికి 350 అంటే ఎక్కువే కదా. బాగా ఎక్కువ అండి, ఆ రోజుల్లో అంత అలా ఉండేది, బాగా ఎక్కువ. నేనంటే పెద్ద క్రేజ్ ఆంధ్రప్రదేశ్ లో. నా పేరు అప్పుడు సత్యనారాయణ. అన్నవరం తీసుకెళ్లి మా ఊళ్ళో సత్యనారాయణ అని పేరు పెట్టారంట. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మంచి పేరు. అలాగ కొనసాగుతుండగా ఒకసారి ఎన్టీ రామారావు గారు కాకినాడ లయన్స్ క్లబ్ కి అక్కడ యూత్ వారు పిలిచారు. అప్పటికి ఘంటసాల గారు చనిపోయారు. ఇది ఎప్పుడంటే 1974వ సంవత్సరంలో ఆయన వచ్చారని దేవత సినిమాలో బొమ్మను చేసి ప్రాణం పోసి అనే పాట పాడాను. ఎప్పుడైతే పాట విన్నాడో ఆయన స్టేజ్ మీదకి వచ్చి నన్ను హక్ చేసుకుని, బాబు ఘంటసాల చనిపోయాడు అనుకున్నాను, కానీ ఆయన స్వరం భగవంతుడు నీలో ఇచ్చాడు, నువ్వు నా మాట విని మద్రాసు వస్తే మంచి గాయకుడిగా చేస్తాను అన్నారు. నేను ఇంటికాడ చెప్పాను ఆ మాట పట్టుకొస్తే ఏమన్నారంటే, అలా కాదు, ఇప్పుడైతే డబ్బులు వస్తున్నాయి, ఈ మెడ్రాసు ఎక్కడికో తీసుకెళ్లిపోతే మనిషిని కనపడినెవరు, ఇంకా పంపొద్దు అన్నారు. మరి ఇంటికాడ ఉన్నాను కదండి, తల్లిదండ్రుల మాట వింటున్నాను కాబట్టి నేను అలా మాట విని పంపలేదు. దాదాపు 3 సంవత్సరాల వరకు నా కోసమైన ప్రయత్నం చేశారు ఎన్టీఆర్ గారు, ఎన్టీ రామారావు గారు. కానీ నేను వీళ్ళు వెళ్ళొద్దన్నారు కనుక వెళ్ళలేదు. సరే, అలా ఉంటుండగా నేను భజన సమాజాలు స్టార్ట్ చేశాను. దాదాపు 150కి పైగా మన ఆంధ్రప్రదేశ్ ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు చాలా జిల్లాల్లో గురువు గారుగా ఉండి వాళ్ళకు భజన పాటలు నేర్పించేవాడిని ఇతర దేవుళ్ళ మీద. కానీ వాళ్ళని నేను నమ్ముకోలేదు. సరే, ఇంకా నా జీవితం మీద నాకు విరక్తి కలిగింది. ఎందుకంటే శాంతి లేదు, కళ్ళు లేవు, అందరూ లోకాన్ని చూస్తున్నారు, నాకెందుకు కళ్ళు లేకపోవాలి, భగవంతుడు అనేవాడు ఉంటే నాకు కళ్ళిచ్చును అని దేవుణ్ణి దూషించి నన్ను నేను తిట్టుకుంటూ రాత్రులు నిద్రపోకుండా అలా ఏడుస్తూ పడుకునేవాడిని. ఇంకా చివరికి నా జీవితం మీద నాకు పూర్తిగా విరక్తి కలిగి నిద్ర మాత్రలు మింగి చనిపోదాం అనుకున్నా. నిద్ర మాత్రలు రెడీగా పెట్టుకున్నాను. చెప్పాను కదా, రేడియో అంటే చాలా ఇష్టం. 7:05 ప్రేమధార కార్యక్రమం వస్తుంది రేడియోలో. ఆ జోషి గారు అందులో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ తమ్ముడు అన్నాడు. నేను ఇలా కనపడ్డాను రా బాబీనికి అని చెప్పి అన్నం తిని అన్నం మానేసి అలాగా చూస్తున్నాను, ఆలకిస్తే తమ్ముడు సినిమా పాటలు పాడుతున్నావా, పాడకో. సినిమా పాటలు పాడితే నువ్వు నరక వెళ్ళిపోతావు. యేసు ప్రభు పాటలు పాడు, దేవుడు నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. నీకు మంచి తలాంత ఉండొచ్చు, కానీ దేవుని కొరకు ఉపయోగించేది, లోకం కొరకు ఉపయోగించుకో అని ప్రయాసపడి భారం మోసుకుని వచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుతును అని ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఆ మాట నా హృదయంలో గుచ్చుకుంది. ఆత్మహత్య చేసుకుందాం అన్న ప్రయత్నాన్ని విరమించి నిద్ర మాత్రలు పాడేసి అప్పుడు జోషి గారికి నేను ఉత్తరం రాశాను. నా పరిస్థితి అంతా వివరిస్తూ లెటర్ రాస్తే అప్పుడు ఆయన నాకు తిరిగి సమాధానం రాశారు. ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, అప్పుడు ఫోన్ లేవుగా, అన్ని ఉత్తరాలే. వారం రోజులు అయిన తర్వాత ఉత్తరం రాశారు. ఏమనంటే, బాబు సినిమా పాటలు పాడానన్నావు, భజన సమాజాలు స్టార్ట్ చేశానన్నావు, ఇన్ని చేసినా నీకు మనశ్శాంతి కలగలేదు, కానీ మరణించడం యేసు ప్రభు వారికి ఇష్టం లేక నిన్ను నా ద్వారా మాటలు వినిపించి బతికింపజేశాడయ్యా. కాబట్టి ఇక మీదట నువ్వు జీవించే జీవితం అంతా కూడా ప్రభు కొరకు జీవించు, ప్రభువుకు సాక్షిగా జీవించు, సినిమా పాటలు మానేయి, ప్రభు పాటలు పాడన్నారు. నేను అప్పటి నుంచి అంటే దాదాపు 1979వ సంవత్సరం నుంచి సినిమా పాటలు పూర్తిగా మానేసి ప్రభు పాటలే పాడుతున్నాను. అలాగనా జరుగుతుండగా సినిమా పాటలు మానేసాను, ప్రభు పాటలు పాడుతున్నాను. అప్పుడు కొంతమంది ఏమన్నారంటే, నరసాపురంలో మీరు చదువుకోవడానికి ఒక బడి ఉందండి, అక్కడికి వెళ్ళండి. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుందండి? 28 అలాగా, అంతే. సరే, ఎందుకంటే పెద్ద వయసు అయిపోయింది. అదే ముందైతే చదువుకోవడానికి అవకాశం ఉన్నాను. సరే, స్కూల్కి వెళ్ళాను 79లో. నువ్వు చదువుకోవడానికి పని చేయవయ్యా, ఇక్కడ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ ఉంది,
శుద్ధ మొక్కలు చేస్తారు, కొవ్వొత్తులు చేస్తారు, నవ్వారిని వేస్తారు, ఇలాంటి పనులన్నీ ఉంటాయి, ఈ పనులు నేర్చుకో అన్నారు. సరే అని నేను ఆ పనిలో జాయిన్ అయ్యాను. అక్కడ ఉంటుండగానే దేవుడిచ్చిన తలాంతును విడిచిపెట్టకుండా బుర్రకథలు చెప్పేవాడిని, పాటలు పాడేవాడిని, క్వైర్ టీంని నడిపించేవాడిని, కీబోర్డు వేసేవాడిని, తబలా కొట్టేవాడిని. ఇలాంటి వాయిద్యాలన్నీ కూడా నాకు నేనుగా నేర్చుకున్నాను. కీబోర్డ్ విషయం చెప్పాలంటే అది చాలా విచిత్రకరమైన విషయం. ఎందుకంటే అందరూ కీబోర్డు మామూలుగా వేస్తారు, నేనేమో రివర్స్ గా వేస్తాను. కాబట్టి గురువు లేడు. గురువు లేకపోయినా మరి హార్మోని సొంతంగా తిరగేసి వేయడం నేర్చుకున్నాను. అది తప్పు అని ఎవరో చెప్పలేదు నాకు. అలాగా 11 సంవత్సరాలు ప్లే చేశాను చర్చిలో. 1997 సంవత్సరం వరకు అక్కడ ట్రైనింగ్ నేర్చుకుని మరి గాయకునిగా స్థిరపడి నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను. అయితే మీరు దేవుని నమ్ముకున్నప్పుడు మీ అమ్మగారు నాన్నగారు అబ్జెక్షన్ పెట్టలేదండి? అబ్జెక్షన్ పెట్టలేదు. ఎందుకంటే నేను అక్కడ ఇంటికాడ కాదు కదా నమ్ముకోవడం. ఓహో, స్కూల్లో 1982 సంవత్సరంలో నాకు ఆర్ఆర్కే మూర్తి గారు బాప్తిస్మం ఇచ్చారు. అప్పటి నుండి మా తల్లిదండ్రులకు కూడా తెలియదు నేను ప్రభువుని నమ్ముకున్నానని. 80 సంవత్సరంలో టీవీ వచ్చింది. టీవీ క్షయ ఓకే వస్తే పట్టినివ్వకుండా పంపించేశారు. సరే 6 నెలల పాటు ఇంటికాడ ఉండి చికిత్స తీసుకుని మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళిన పరిస్థితిలో ఏం మార్పు లేదు. అందుకని 97 సంవత్సరంలో 50 రూపాయలు ఇచ్చేవారు నాకు అప్పుడు నా ఉద్యోగానికి జీతం. ఇంత పని చేసినా ఇన్ని పాటలు పాడినా 50 రూపాయలు ఇచ్చేవారు రోజుకి నెలకే. గంగాధర రామకృష్ణలో రోజు 350 ఇచ్చేవారు. అదే అప్పుడు ఇక 97లో ఇక నాకు ఎందుకంటే ఖర్చులు ఎక్కువైపోయినాయి, ఆరోగ్య సమస్యలు. మా ఊళ్ళు దాదాపు నా కోసం 10,000 ఖర్చు పెట్టి బాగు చేయించారు. ఎప్పుడున్నా ఇలాగే ఉంటది, సంస్థల్లో ఉంటే ఆరోగ్యం ఉన్నంతసేపు వాడుకుంటారు, తర్వాత విడిచిపెట్టేస్తారు అని చెప్పి నేను మేల్కొని ఇంటికి వచ్చేసాను. అప్పటి నుండి 97 సంవత్సరం నుండి కూడా దేవుడు నన్ను వదిలిపెట్టకుండా అద్భుత రీతిగా నన్ను వాడుకుంటూ ఉన్నాడు, గాయకుడిగా స్థిరపరిచి. పుస్తకం చూడకుండా ఎలాగైనా పుస్తకం చూడలేను కదా. 3500 పాటలు అనర్గళంగా పాడగలను నేను. దేవుని స్తోత్రం. ఆ తర్వాత నరసాపురంలో ఉంటుండగానే 1982 సంవత్సరంలో ఐజక్ గారు పాటలు నేర్పడానికి వచ్చారు. కొయిర్ పాటలు నేర్పించేవారు అన్నమాట. అప్పుడు అందులో కూడా నేను ఉన్నాను. అప్పుడు నన్ను బాగా ప్రేమించి అయ్య బాబు ఈయన బాగా ఆడుతున్నాడు, ఈయన ఒక గాయకుడిగా తీర్చిదిద్దాలి అనేటటువంటి ఉద్దేశం అప్పటి నుంచి కలిగి ప్రతి సంవత్సరానికి 10 పాటలు నేర్పించేవారు అన్నమాట. నెలకు ఒక పాట అంతే. అప్పుడు వాటిని నేను కొయిరికి నేర్పించి నేను పాడుతూ ఉండేవాడిని. అలాగలాగా ఈ పాటలన్నీ నేర్చుకునేసరికి దాదాపు ఒక 80-90 పాటల దాకా అయినాయి. ఇది కేవలం గురువు గారు రాసినవి. మన ఐజక్ గారు రాసినవి 80 పాటలు అయినాయి. అప్పటికి కొన్ని 100 పాటలు రాశారు ఆయన. ఆయన రాసిన పాటలు కొన్ని మరుగున పడిపోయి ఆయనకే గుర్తుంది పాపం. అయితే మాలాంటి వాళ్ళు పుస్తకాల్లో అక్కడక్కడ చూసుకుని జ్ఞాపకం చేసుకుని చెప్తూ ఉంటాం. ఆ పాటల ద్వారా చాలా పేరు వచ్చింది నాకు. బయటికి వెళ్ళి పాడుతుంటాం కదా, బయటికి వెళ్ళి పాడుతున్నప్పుడు నాకు చాలా పేరు వచ్చింది. ఏ నరసాపురంలో ఉన్నప్పుడే సత్య అప్పుడు నా పేరు ఆర్ఆర్కే మూర్తి గారు 1980లో బాప్తిస్మం ఇచ్చి సత్యానందం అని పేరెట్టారు నాకు. సత్యనారాయణ తీసేసి సత్యానందం పేరెట్టారు. అప్పుడు నరసాపూర్లో చాలా సభలకు వెళ్ళేవాడిని నేను. చాలా సభలకు వెళ్ళి పాడుతూ ఉండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరి దేవుడు నన్ను వదిలిపెట్టకుండా జోషి గారు నిడదవోలు సభలకు వచ్చారు. అప్పుడు నేను బయటకు వచ్చినట్టు తెలియదు ఆయనకి. అప్పుడు వెళ్ళి పరిచయం చేసుకున్నాను. బయటకు వస్తున్నట్టు నువ్వు బయటకు వచ్చావు కాబట్టి నేను అనేక ప్రాంతాలు పరిచయం చేస్తానని చాలా ప్రాంతాలు ఆయన పరిచయం చేసి మరి నా పోషణకు చాలా సహకరించారు. వెంటబెట్టి తిప్పుకున్నారు. వెంటబెట్టి తిప్పుకుని 15 సంవత్సరాల క్రిందట యేసు అనుచరులు అనే టీవీ మినిస్ట్రీ స్టార్ట్ చేశారు. అవునండి. ముఖ్య గాయకునిగా నాకే అవకాశం ఇచ్చి పాటలు పాడిస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికి 20 పాటలు పాడాను అందులో. ఇప్పటికీ పాడుతూ ఉన్నారా? ఇప్పటికీ పాడుతున్నాను. 20 పాటలు పాడాను. అవి వేస్తుంటారు. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి పాడుతుంటాను. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు భక్త సింగ్ గారు నడిపిస్తున్నారు. తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి డాక్టర్ స్వజన్ గారు కూడా వీళ్ళిద్దరు కలిపి పరిచయం చేస్తున్నారు. వీళ్ళు కూడా బాగా ఆదరిస్తారు అయ్యగారు మిమ్మల్ని? అయ్యో, ఎవ్రీ మంత్ 2000 రూపీస్ పంపిస్తారు నాకు. ఎవ్రీ మంత్ 2000 పంపిస్తారు మర్చిపోకుండా. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం. సత్యానందం అన్న మా ప్రియులు, మా ఆప్తులు, మమ్మల్ని బహుగా ప్రేమించేవారు. మేము అన్నని ఎంతో బహుగా ప్రేమిస్తాం.
ఎందుకు అనగా మా నాన్నగారు జోషి అన్నగారి ద్వారా అన్న ప్రభు సేవలో రావడం, రక్షణ పొందడం, ఆయన వాక్య పరిచర్యలో దేవుడు ఆయనను పట్టుకోవడం, ఈరోజు ఎంతో బలమైన సువార్త గాయకుడుగా, అతి ముఖ్యంగా ఆయన స్వరం ఎంతోమంది హృదయాలను కదిలిస్తూ వస్తుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, మా యేసు అనుచరుల పరిచర్య గాయకుడిగా ఆయన ఉంటూ వచ్చారు. అనేక పాటలు పాడుతూ వచ్చారు. మా టీవీ కార్యక్రమాలలో కానీ, మా సువార్త సభలలో కానీ ఆయనను ఎంతో వ్యక్తిగతంగా మేము ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నాం. నాన్నగారు ప్రాముఖ్యంగా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇప్పుడు కుమారులుగా నేను కానీ మా అన్నయ్య గారు కానీ ఎంతగానో ప్రోత్సహిస్తూ వస్తున్నాం. కాబట్టి ఇంకొక సీడీ కూడా తీయాలని మేము ప్రార్థిస్తూ వస్తున్నాం. కాబట్టి ఎంతో నమ్మకము, ఎంతో దీనత్వము, ఎంతో తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తి అందుడైన సత్యానందం అన్న. కాబట్టి అన్నగారి గురించి సాక్ష్యం చెప్పి అంత గొప్పవాడిని కాకపోయినా ఇచ్చిన అవకాశం బట్టి నెహ్రూ గారికి ఎంతో వందనాలు. సత్యానందం అన్నని ఇంకా దేవుడు బహుగా వాడుకొని అనేక ఆత్మలకి పాటల ద్వారా రక్షణలో నడిపించే ఒక సాధనంగా దేవుడు అన్నని వాడుకొని దీవించునుగాక. ఈ అవకాశం ఇచ్చిన నెహ్రూ గారిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నాకు 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. వారు పెళ్లి చేసుకుని వారి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ నా తల్లిదండ్రుల్ని నేనే పోషిస్తూ వచ్చాను. 2006 సంవత్సరంలో మా తండ్రి గారు మరణించారు. మొన్న 2021 సంవత్సరం మే నెల 9వ తారీఖున మా అమ్మగారు కూడా మరణించారు. నాకు పరిచర్య చేస్తాక ఎవరు లేరు. అప్పుడు మా 3 చెల్లిల్లో ఒక చెల్లి, చిన్న చెల్లి తుని వాళ్ళదే. అమ్మ, నా పరిస్థితి ఇలా ఉంది, మరి నువ్వు రాపోతే మరి నేను బతకలేను అంటే పాపం కుటుంబాన్ని తీసుకుని నా దగ్గరికి వచ్చారు ఫ్యామిలీతో పాటుగా. నేను వివాహం చేసుకోలేదు, ఎందుకంటే నాకు అది ఎందుకో మరి ఇంట్రెస్ట్ లేదు నాకు. అయినా దేవుడికి నేను పూర్తిగా నన్ను నేను సమర్పించుకుని ప్రభు కొరకు జీవిస్తున్నాను. దేవుడు నాకు ఏ లోటు చేయడం లేదు. నేను చెప్పే విషయం ఏంటంటే, కళ్ళు లేనటువంటి నన్ను దేవుడు బహుగా వాడుకుంటున్నాడు. మన ప్రాంతమే కాకుండా ఇంచుమించు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, తమిళనాడు, బెంగళూరు, బొంబాయి, ఒరిస్సా, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాలు కూడా వెళ్ళి దేవుడు నాకు ఇచ్చిన గాన పరిచర్యను అనేక మందికి పంచుతున్నాను. తద్వారా కొన్ని వేల మంది నా ద్వారా మరి ప్రభు చేత రక్షింపబడుతూ ఉన్నారు. కాబట్టి ఈనాడు నేను పాటలు పాడుతున్నాను అని అంటే కేవలం ఐజాక్ గారు రాసిన పాటల వల్ల నేను చాలా వరకు పేరుకు తెచ్చుకున్నాను. ఆల్టర్ కాల్లో పాటలు పాడుతూ ఉంటే ఏడ్చేవాళ్లే గాని ఏడవవారు ఉండరు. మంచి తలాంతు ఐజాక్ మాస్టర్కి ఇచ్చాడు దేవుడు. ఆయన మా కోసమే పుట్టించాడు. అన్ని పాటలు పాడినా గానీ ఈయన పాటలకి ఒక ప్రత్యేకత ప్రజల్లో ఉంటుంది. అలాంటి రచయితను దేవుడు ఇచ్చినందుకు నేను ప్రభువుకి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. మరి పాటలు రాసి నేర్పించిన ఐజాక్ మాస్టర్ కి నేను కృతజ్ఞుణ్ణి. ఇప్పుడు మీరు అంటే దేవుణ్ణి ఎరగక ముందు ఎలాగైతే జీవితం మీద విరక్తి కలిగింది కదా, అలాగే మన క్రీస్తులకు వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఏమన్నా ఆత్మీయ శోధనలో అంటే ఇందులోకి వచ్చినా కూడా నాకు మనశ్శాంతి లేదనే భావన ఎప్పుడన్నా వచ్చింది? ఎప్పుడు నాకు రాలేదు. అప్పుడే వచ్చింది. కానీ ప్రభువుని ఎప్పుడైతే నేను బాప్తిస్మం తీసుకుని ప్రభు రక్షకుడిగా అంగీకరించానో నాకు ఎలాంటి శోధన రాలేదు. బలహీనతలు అంటే మామూలే, అందరికీ వస్తాయి, మనకే వస్తాయి. కాబట్టి బలహీనతలు తప్ప మనశ్శాంతి లేకపోవడం, ఆ కళ్ళు లేవనే బాధ లేకపోవడం ఇంకా అది లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు మాకు ఉన్న తేడా ఒకటే. మీకు పైకి చూసే కళ్ళు ఉన్నాయి, కానీ నాకైతే మనోనేత్రం దేవుడు ఇచ్చాడు. ఆత్మీయ నేత్రాలు అంటారు. అట్లా మిమ్మల్ని నేను పైకి చూడలేకపోయినా నాకున్న మనోనేత్రంతో మిమ్మల్ని తేటగా చూడగలను. అందుకనే కదా మరి పుస్తకం చూడకుండా 3500 పాటలు పాడుతానంటే సామాన్యం కాదు కదా. పుస్తకం చూసే తప్పులు పడతారు చాలా మంది. 3 పాటలు కూడా పాడలేము. అక్కడున్న చరణం ఇక్కడ పాడతారు, ఇక్కడున్న చరణం అక్కడ పాడతారు, మొత్తం మిక్సీ కొట్టేస్తాం. మనకు అలా కాదు. అవును, పాట మొదలెట్టామంటే చివరిదాకా వెళ్ళిపోద్ది అంతే. మన వీళ్ళందరూ బాగా పరిచయం నాకు. ఓకే అండి. చాలా మంది దినకరణ గారేంటి, ఆర్ఆర్కే మూర్తి గారు, దినకరణ గారితో కూడా కలిసారు ఇప్పుడు? అవునండి. చాలా మీటింగ్స్ చేశారు. చాలా మీటింగ్స్ చేసాం. ఆయన కూడా నన్ను బాగా మెచ్చుకున్నాడు. తర్వాత ఇప్పుడున్న సేవకులు సతీష్ కుమార్ గారు ఆయన సేవలోకి ప్రవేశించక ముందు తెలుసు. వెళ్ళినప్పుడు ఆయన పుస్తకాలన్నీ కూడా అక్కడ పుస్తకాలన్నీ మాట్లాడుతున్నాడు. తర్వాత ఇప్పుడున్న వాడబడుతున్న సేవకుల్లో ఎవరన్నా మీకు దగ్గరగా ఉన్న సేవకులు ఎవరన్నా ఉన్నారండి? దగ్గరగా ఉన్న సేవకులు, నాకు బాగా సహాయం చేసే సేవకులు రాజమండ్రి లాల్ బహదూర్
శాస్త్రి గారు, అలాగే నిడదవోలు గుణ శామ్యుల్ గారు, తర్వాత నిడదవోలులోనే కరంచంద్ గారు. నేను 1997 సంవత్సరం నుంచి వచ్చినప్పటి నుండి కూడా ఇప్పుడు దాకా విడిచిపెట్టకుండా ఎవ్రీ మంత్ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు కూడా ఓకే అండి. ఎవ్రీ మంత్ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీరు పాటలు పాడుతున్న సందర్భంలో చాలా మంది ఆల్టర్ కాల్ వేసినప్పుడు చాలా మంది వచ్చి ఉంటారు. అవునండి. మీకు అన్ని సందర్భాల్లో ఏదైనా ఒక సందర్భం బాగా గుర్తుంటది, ఎందుకంటే అక్కడ మంచి అద్భుత కార్యం జరిగి ఉంటది. ఎస్, అలాంటిది ఏదైనా జరిగిందండి? అలాంటిది ఏదైనా ఓసారి ధర్మాజీ గుడిలో సభ పెట్టారు. సభ పెడితే అక్కడ సభ జరుగుతుంది. ఆ సభా స్థలానికి ఎదురుగుండా ఒక బిల్డింగ్ ఉంది. అది ఎవరిదంటే ఒక మంచి డాక్టర్ గారిది. అయితే ఆయన ఆ రోజే ఆ ముగ్గురు పిల్లలు, ఇద్దరేమో ఇంజనీర్లు, ఒక డాక్టర్, వాళ్ళందరికీ అప్పకెందుకు చెప్పేశాడు, మీరు ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని. అంటే ఆయన ఎందుకు చెప్తున్నాడో తెలియదు. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే పైకి వెళ్ళి మేడ నుంచి దూకి చచ్చిపోదాం, ఓహో మనశ్శాంతి లేక. అందుకే పిల్లలకు అప్పగింతలు పెట్టేస్తున్నాడు. సరే ఆయన ఇంకా బట్టలు వేసుకుని రెడీగా సిద్ధపడిపోయి పైకి వెళ్ళి దూకేస్తాడు ఇంకా. కానీ అప్పటికే నేను పాట పాడుతున్నాను. పాట పాడుతూ పాటకు ముందు ఒక్కొక్క పాటకు వ్యాఖ్యానం చేస్తాను. ఆ పాటలో వ్యాఖ్యానం ఏం చెప్పానంటే, బాబు నువ్వు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నావా? ఇలాగే వద్దు, తప్పు, నరకానికి వెళ్ళిపోతావు. యేసు ప్రభువుని నమ్ముకో, నువ్వు పరలోకం చేరతావు. నీకున్న ప్రతి విధమైన సమస్య నుండి ఆయన విడుదల చేస్తాడు. కాబట్టి ఈ పాట విను అని, మార్పు చెందవా నీవు మార్పు చెందవా అని పాట పాడాను. జోషి అన్న గారు మీతో ఎలా మాట్లాడారు, ఎలా దేవుడు మాట్లాడించారు, అవును ఇప్పుడు అలా మాట్లాడారు. సేమ్. ఎప్పుడైతే ఈ మార్పు చెందవా అనే పాట పాడి వినిపించానో అప్పుడు ఆయన కింద మేడమెక్కి దిగి కిందకు వచ్చి నా కాళ్ళ దగ్గర పడిపోయి ఏడుస్తున్నాడు. అయ్యో, స్టేజ్ మీద. ఆయన క్రైస్తవుడు కాదు అనుకుంటా. క్రైస్తవుడు కాదు, అండి, పక్కా సావకారులు, అది కాంటోళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఏడుతున్నాడు. అందరికీ చాలా విసిపోతున్నారు. అయ్యి బాబోయ్, ఈ డాక్టర్ గారు ఉంటే ఇలాగ వచ్చి ఏడుస్తున్నాడు, ఏమైంది అని చెప్పి సభ అంతా కూడా చాలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అప్పుడు మైక్ ఇచ్చుకుని, అయ్యలారా అమ్మలారా, నా సంగతి మీ అందరికీ తెలుసు. నేను ఒక పావుగంట ముందు చనిపోదాం అనుకుని మేడెక్కాను. మరి ఈ పాస్టర్ గారు మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నావా? వద్దు, చేసుకోవద్దు, నరకానికి వెళ్ళిపోతావు. యేసు ప్రభువుని నమ్ముకో, దేవుడు నీ కోసం పరలోకం సిద్ధపరిచాడు అని చెప్తూ ఈ పాట పాడారు. పాడినంతసేపు కూడా నాలో ఉన్న ప్రతి పాపం ఒక రీల్ లాగా వచ్చి నేను చేసిన పాపాలన్నీ కూడా దేవుడు నాకు చూపించాడు. అయ్యా, ఈ రాత్రి నాకు బాప్తిస్మం ఇవ్వండి, నేను ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి నా జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తాను అని అంటే రాత్రే వాళ్ళు బాప్తిస్మం ఇచ్చారు. ఇలాంటి కార్యాలు కొన్ని వేలు జరిగినాయి నా లైఫ్ లో. ఇప్పుడు మొట్టమొదటిగా ఏం పడతారంటయ్యా మీరు ఇప్పుడు మాకు చెప్పిన సాక్ష్యం ఏదైతే ఉందో, ఆ మార్పు చెందవా నీవు మా పాట విని ఆ సహోదరుడు మారు మనసు పొందారు కదా, మొదట ఆ పాట పాడండి. మార్పు చెందవా నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా, అనుకూల సమయం ఇది నెరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు, మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నరు, నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. మార్పు చెందవా నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అద్భుతమైన పాట. అయ్యగారు చెప్పండి. మీరు మనం ఏదైతే అనుకుంటున్నామో మన దేశంలో ముఖ్యంగా అన్యులంటే
అంటే ఇతర కులస్తులని. అవునండి. క్రైస్తవులు అంటే ఎస్సీ ఎస్టీ ఆ, అయితే మీరు అన్యులుగా ఉన్నప్పుడు మీరు మారుమనసు పొందారు కదా, దేవుని తెలుసుకున్నారు. దానికి సంబంధించిన పాట ఏదైనా ఉందా దానికి సంబంధించిన పాట మీరు పాడిన పాటల్లో? మాయలోకమే, ఎందుకంటే అది మంచి సువార్త పాట. అది ఆ పాట విని చాలా సంఘాల్లో అప్పటికప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అందులో సాహిత్యం అలాంటిది. అది కూడా మన ఐజక్ గారే రాసిన పాటే. అందులో నేను 3వ చరణం చెప్పాను. ముఖ్యమైన 2 చరణాలు మీకు పాడిస్తాను. మాయలోకం మాయలోకమురా, ఇది నిత్యం కాదు సత్యము లేదు, చూసేవన్నీ భ్రమలేనయ్యా. మాయలోకం మాయలోకమురా, ఇది మాయలోకం మాయలోకమురా. సృష్టికర్తను మరచి నీవు సృష్టాన్నెందుకు పూజిస్తున్నావు? సృష్టికర్తను మరచి నీవు సృష్టాన్నెందుకు పూజిస్తున్నావు? సృష్టికర్తయే లేడనుకున్నావా? నీవు చేసిందే దేవుడాయనా. సృష్టికర్తయే లేడనుకున్నావా? నీవు చేసిందే దేవుడాయనా. ఎందుకయ్య ఈ అజ్ఞానము ఒక్కసారి నీవు ఆలోచించు. ఎందుకయ్య ఈ అజ్ఞానము ఒక్కసారి నీవు ఆలోచించు. మాయలోకం ఇది మాయలోకం మాయలోకమురా, ఇది నిత్యం కాదు సత్యము లేదు, చూసేవన్నీ భ్రమలేనయ్యా. మాయలోకం మాయలోకమురా, ఇది మాయలోకం మాయలోకమురా. తపస్సునిగా ఆలోచించకు మనిషిగా నీవు ఆలోచించు. తపస్సునిగా ఆలోచించకు మనిషిగా నీవు ఆలోచించు. మతములే నీకు మోక్షమియ్యవు, కులములే నీకు కూడబెట్టవు. మతములే నీకు మోక్షమియ్యవు, కులములే నీకు కూడబెట్టవు. మోక్ష మార్గము తెలుసుకోవయ్యా, సత్యమేదో గ్రహించవయ్యా. మోక్ష మార్గము తెలుసుకోవయ్యా, సత్యమేదో గ్రహించవయ్యా. మాయలోకం ఇది మాయలోకం మాయలోకమురా, ఇది నిత్యం కాదు సత్యము లేదు, చూసేవన్నీ భ్రమలేనయ్యా. మాయలోకం మాయలోకమురా. మిమ్మల్ని ఎక్కువ పాడమన్న పాట జనాలు ఏ పాట అండి? జనాలు పాడమన్న పాట అంటే ఇటు చూచిన యుద్ధ సమాజం. ఈ పాట బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పాడారండి. అయితే వారు ఏమన్నారు చెప్పండి, ప్రేక్షకులకు చెప్పండి. అప్పుడు ఆ బాలసుబ్రహ్మణ్యం దాసుబాబు గారు, గుంటూరు దాసుబాబు గారు కృపా మినిస్ట్రీస్. అయితే ఒకసారి నాగార్జున యూనివర్సిటీలో సభలు జరుగుతున్నాయి. ఉయ్యూరు ఇమ్మానియల్ గారి సభలు జరుగుతున్నాయి. దానికి నేను గాయకుడిని. అప్పుడు వచ్చిన తర్వాత నేను ఆ అన్ని పాటలతో పాటు ఈ పాట కూడా పాడాను. ఆయన దాసుబాబు గారు రికార్డ్ చేసుకున్నారు. నన్ను వాళ్ళ క్యాసెట్ లో పాడమన్నారు. అప్పటికే నేను ఒక క్యాసెట్ చేశాను అదే పాట. ఆల్రెడీ చేసి ఉన్నారు మీరు? అప్పుడు ఆల్రెడీ చేశాను కాబట్టి నేను చేశానండి, మరి నేను పాడలేను అన్నాను. అప్పుడు ఆ పాట పట్టుకెళ్ళి బాలు గారికి ఇచ్చారంట. ఇలాగే పాడాలన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, బాబు ఆయన ఎవరో భగవంతుడికి తను తాను డెడికేట్ చేసుకుని పాడిన పాట అది. ఆయన జీవించి పాడాడు, నేను జీవించి పాడలేను. ఎందుకంటే నాకులాగే పాడతాను కానీ ఈయనకిలాగే పాడలేను, ఇష్టం ఉంటే పాడించుకోన్నారంట. నిజాయితీగా చెప్పారు వారు. నిజాయితీగా చెప్పాడే. పైగా బాలు గారికి నాకు పరిచయమే. సినిమా పాటలు పాడేటప్పుడు చాలా మేము కలిసాం. ఆయన ఎదురుగుండా ఒకసారి శివరంజని అనే పాట పాడాను. తూర్పు పడమల సినిమాలో శివరంజని అనే పాట పాడితే నన్ను వచ్చి పైకి ఎత్తుకుని బాబా నేనే పాడానంటే నాకంటే బాగా పాడేసుకుని అన్నాడు. ఆయన దగ్గర ఆ మెప్పు పొందాను. ఆయన అలా అన్నారంట. కాబట్టి ఇంకా ఆయన ఆ మాట అక్కడ మ్యూజిక్ చేస్తున్న టీజే ధైర్యం అని ఉన్నాడు, తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ మెడ్రాస్. ఆయన చెప్పాడు నాకు, చూచినా యుద్ధ సమాచారాలు ఎటు తినుటకు త్రాగుటకు ఇది సమయమా. ఇది మొత్తం ఇది మన అంత్య గడియల అవును సంబంధించి. ఎస్, చాలా అద్భుతం. అయ్యగారు అయితే ఇప్పుడు పిలిస్తే వెళ్తారా? మీటింగ్స్ వెళ్తున్నారు కదా? వెళ్తున్నానండి. దూర ప్రాంతం వెళ్తారు ఇప్పటికైనా? దూర ప్రాంతం కూడా వెళ్తాను. ఎస్కార్ట్ తీసుకుని దగ్గర అయితే ఇప్పుడు బేబాబు నేను ఒక్కడిని వచ్చాను. అవును. అలాగే ఈ పరిసర ప్రాంతంలో అయితే నేను ఒక్కడిని సింగిల్ గా వెళ్తాను. ఈ చుట్టుపక్కల ఈస్ట్ వెస్ట్ కృష్ణ వరకు పర్వాలేదు. పర్వాలేదు. ఎటు వచ్చి హైదరాబాద్ గానీ మెడ్రాస్ ఇలాంటి ఉన్నప్పుడు మాత్రం ఎస్కార్ట్ తీసుకుని వెళ్తాను. అదే సినిమా పాటలు పాడేటప్పుడు బాగా పొగుడుతుంటారు కదా మిమ్మల్ని? అయ్యో మామూలు కాదు.
సినిమా పాటలు పాడుతుంటుంటే 100 రూపాయల కాగితాలు పట్టుకొచ్చి సొక్కాకి పిల్లిస్తూ కూర్చోరు. చాలా పేరుండేది. కానీ అప్పుడే నాకు డ్రింకింగ్ ఇలాంటివన్నీ అలవాటు చేయబోయారు. నన్ను దేవుడు తాగలేదు. డ్రింకింగ్ ఏంటి, వ్యభిచారం ఏంటి అన్ని నాకు ఎందుకంటే ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు అలా చేయాలంట. అలాగే నన్ను కూడా ఆ ముగ్గులు దింపుదాం అనుకున్నారు. కానీ ఆ దేవుడు వాటిని నాకు విరక్తి కలిగించేటట్టుగా చేశాడు. ఇగో మేము డ్రింక్ వేసుకు పాడుతున్నాం, నువ్వు మామూలుగా పాడుతున్నావు, నీ పాటలు జనం ఎక్కువ వింటారో మా పాటలు ఎక్కువ వింటారో చూడు అన్నారు. రైట్, మీ ఇష్టం పాడని, నేను మాత్రం డ్రింక్ చేయను అన్నాను. అప్పుడు వాళ్ళు ఏవో పాటలు పాడారు, నేను మాత్రం జగదేక వీరుని కథలో శివశంకరి అని సంగీతం పాట ఉంది. దెబ్బతో పాడేసరికి వాళ్ళ పాటలకు ఎవరికి చప్పట్లు కొట్ల. నేను మొత్తం పాట అంతా ముగించేసరికి మొత్తం గ్రౌండ్ అంతా మారుమోగిపోయి చప్పట్లు కొట్టేశారు. అలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి నాకు. కానీ ఇటు వచ్చి మనశ్శాంతి ఉండేది కాదు. అది అప్పటికప్పుడు ఏదో కొంచెం ఏదో కొద్దిగా ఏదో అనిపిస్తా ఉండేది. తాత్కాలికమైన ఆనందం ఉండేది. ఆ పాడినంచేపు బాగుండేది. ఆ తర్వాత నేను చింతగా ఏడ్చేవాడిని, అన్నం కూడా తినేవాడిని కాదు, చచ్చిపోదామని అలాగ అనిపించేది అప్పుడు. కానీ ఇప్పుడు నాకెంతో ఆనందం. దేవుని పాటలు పాడుతుంటే దేవుని పాటలు పాడుతుంటే నేను డైరెక్ట్ గా దేవుణ్ణి చూస్తూ పాడతాను. నా మనోనేత్రంతో దేవుణ్ణి చూస్తూ పాడతాను. ఆ వ్యత్యాసం బాగా అర్థమైపోతుంది మీకు సినిమా పాటలు పాడేటప్పుడు. ఎప్పుడన్నా అనుకున్నారు ఆ పాటలు పాడేటప్పుడు అందరూ పొగిడారు, చప్పట్లు కొట్టారు, ఇక్కడేమి అలాంటి భజన కార్యక్రమాలు ఏమి లేవు అని ఎప్పుడన్నా అనుకున్నారా? అయ్యయ్యో, ఇప్పుడు కూడా ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను పాటలు పాడుతుంటే ఎవరు విడిచిపెట్టరు. కొంతమంది కానుకలు ఇస్తారు, కొంతమంది చప్పట్లు కొడతారు, కొంతమంది ఊహో అంటారు, మెచ్చుకుంటారు. అప్పుడు ఎంత ఆనందమో, కానీ ఆనందానికి విలువ లేదు. కానీ ఇప్పుడు వచ్చే ఆనందానికి మాత్రం విలువ ఉంది. అది దేవుని స్తోత్రం అండి. అయితే చివరికి ఒకటి క్వశ్చన్ అడిగేసి మనం ముగిద్దాం అయ్యారు. మీరు అన్య జనాంగం నుంచి రక్షించబడ్డారు. అవును. ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రం తీసుకోండి, అన్య జనాంగం ఏమంటారంటే భ్రమ పెట్టి లేదా ప్రలోభ పెట్టి క్రైస్తవం వైపు లాగుతా ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. మిమ్మల్ని ఎవరన్నా అలాగా లాగారా? అది పూర్తిగా తప్పు. నేను కూడా క్రైస్తవ్యాన్ని విమర్శించిన, ఎందుకంటే భజన బృందాల్లో ఉన్న ఆయా దేవుళ్ళ మీద పాటలు రాసేవాడు నేను. ఈ లోపల ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉండేవి, యేసు ప్రభు పాటలు పాడేవారు. నాకు కొంతమంది ఏమైనా చెప్పారంటే ఆయన మానవుడు, వీళ్ళందరూ దేవుళ్ళు, కాబట్టి ఆయన్ని పూజ చేయకూడదు అని చెప్పేసి అని బాగా నాకు నూరు పోసేశారు. అది మీకు తెలియదు కదా? తెలియదు కదా నాకు. అప్పుడు యేసు ప్రభు పాటలు పాడుతుంటే అక్కడ నేను పాటలు పాడేవాడిని. ఏది ఈ పాటలు పాడేవాడు? పీసు గొంతుకు పెట్టుకుని గట్టిగా అందరికి వినపడేలాగా వాళ్ళకంటే గట్టిగా పాడేసేవాళ్ళు. ఓకే, ఓ బాబు ఈయనెవర్రా బాబు ఇలాగ గో మళ్ళీ ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన ఎట్టారా, ఇలాగే నేనే కాదు మొత్తం బృందవంతం తీసుకొచ్చి పాడించేస్తాను. భజన బృందాలు మొత్తాన్ని అమ్మ బాబు ఇంతో పళ్ళెవరా బాబు అని చెప్పి కొంతకాలం ప్రార్థన మానేశారండి. అలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి. నన్ను ఎవరో లాగడానికి ప్రయత్నం చేయలేదు, కానీ దేవుడే నన్ను లాగాడు. అది ఆయన మాట ద్వారా. అది అందుకని ఎక్కడైతే పాటలు పాడానో అక్కడికే వెళ్ళి ఇప్పుడు మీటింగ్ పెడుతున్నాను నేను. మీటింగ్ పెట్టి పాటలు పాడుతున్నాను. అయ్యగారు, ఇప్పుడు మీరు సినిమా పాటలు పాడేటప్పుడు అక్కడ కొంతమంది పరిచయం అయి ఉంటారు కదా? అవును. సడన్ గా మానేసి ఉన్నట్టు ఇప్పుడు దేవుని పాటలు పాడుతుంటే ఏంటి సత్యానందం గారు ఇలా చేస్తున్నారు మీరు, మీకు ఇటువైపు ఎంత పేరుంది, ఈ పాటలు పాడితే ఏమొస్తుంది అంటే రండి అని పిలిచే ఉంటారుగా? పిలిచారు. అయ్యా అందులో ఉంటే ఈ పాటికి నిద్ర మాత్రం మీకు చచ్చిపోతుంది, నువ్వు మర్చిపోతుంది మీ అందరూనే. ఇప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కనుక బతుకుని ఆయన పాటలు పాడుతున్నాను. ఆయన నన్ను బతికించాడు కాబట్టి నేను ఆయనకి సాక్షిని. నేను ఎవరి మాట విన్నాను, దేవుడి మాట వింటాను అని చెప్తూ ఉంటాను. వస్తారు, ఇప్పటికీ ఫోన్లు చేస్తుంటారు. చాలా అద్భుతం అండి మీ సాక్ష్యం. అయితే మీ పాటలు తెలుసు, మీరు తెలుసు చాలా మందికి, కానీ ఈ సాక్ష్యం కొంతమందికి తెలుసు అని మేము అనుకుంటా ఉన్నాం. అందరికి తెలియదండి. సినిమా రంగంలో ఎవరైతే గొప్ప అనుకున్న ఎన్టీ రామారావు గారు పిలిస్తేనే ఆ జనాన్ని మీరు వెళ్ళలేదు. వెళ్ళినట్టయితే మరి మరొక రకంగా ఉండేదేమో మీ లైఫ్. సరే, ఏది ఏమైనా దేవుని ఏర్పాట్లు మీరున్నారు, దేవుని చిత్తంలో మీరున్నారు. అయితే మీ నెంబర్ ఇస్తాను, కింద ఫోన్ చేస్తారు, మాట్లాడతారా? మాట్లాడతారు కదా. నేను ఇచ్చే సందేశం ఏంటంటే చివరిగా ఇవ్వండి. ఇంకా ఎవరైతే ప్రభువు నమ్ముకోలేదో అలాంటి వాళ్ళు నన్ను సవాలుగా తీసుకుని, ఎందుకంటే చచ్చిపోతున్న నన్ను దేవుడు బతికించాడు. నిద్ర మాత్రలు మింగి చచ్చిపోయే నన్ను దేవుడు బతికించాడు. బతికించి ఇప్పుడు దాదాపు 38 సంవత్సరాల బట్టి నేను పాటలు పాడుతున్నాను. కొన్ని వేల మంది నా పాటల వల్ల, సాక్ష్యం వల్ల రక్షింపబడ్డారు. విన్న మీ అందరూ కూడా ప్రభు నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. నమ్ముకోని వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ లోకం నిజమైంది కాదు, ఈ లోక ప్రేమలన్నీ కూడా ఒట్టి ప్రేమలే.
కలిసి వస్తే ప్రేమిస్తామంటారు, ఉపయోగం లేకపోతే ప్రక్కన విడిచిపెట్టేస్తారు. ధనం ఉంటే ప్రేమిస్తారు, బలం ఉంటే ప్రేమిస్తారు, చుట్టూ 10 మంది జనం ఉంటే ప్రేమిస్తారు. కానీ అలాంటి ప్రేమలు ఇవి శాశ్వతమైనవి కాదు. నేను పాపిని ప్రభువా అని యేసు ప్రభు దగ్గరికి వస్తే మన పాపాల జ్ఞాపకం చేసుకోకుండా నిష్కపటమైనటువంటి ప్రేమతో ప్రేమించి మనలను పరలోక రాజ్యానికి వారసులుగా చేసేటటువంటి వాడు నిజమైన యేసయ్య. కాబట్టి నాలాంటి సాక్ష్యాలు విని ప్రభువు నమ్ముకుని మీ జీవితాలు మార్చుకొనమని నేను నా సందేశాన్ని చివరగా తెలియజేస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ల్యాంప్ మినిస్ట్రీస్ సహాయ సహకారులు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. అయ్యగారు, మీరు కూడా మాకు సమయాన్ని వెచ్చించి మీ సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఈ సాక్ష్యం విని అనేక మంది బలపరచబడాలని, అనేక మంది దేవుని వైపు తిరగాలని మనందరం కోరుకుందాం. అదే విధంగా ప్రార్థన చేద్దాం. అయ్యగారు, మీరు ఇంకా దేవుడు మీకు దీర్ఘాయుషను అనుగ్రహించి తన పరిచయలో వాడుకోవాలని మేము అందరం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, చాలా వందనాలు అయ్యగారు. వందనాలు బాబు, వందనాలు. తడిమి చూస్తే ఏశావు, స్వరము వింటే